జనాన్ని వీడి వనంలోకి వనదేవతల ప్రవేశం, ముగిసిన మేడారం జాతర, భక్తుల జయజయధ్వానం నడుమ వనదేవతల వన ప్రవేశం. 4 రోజుల పాటు కన్నుల పండుగ జరిగిన మేడారం మహాజాతర బరువైన హృదయాలతో సమ్మక్క సారమ్మలకు వీడ్కోలు పలికిన కోట్లాది మంది భక్తులు. 4 రోజులు పూజలు అందుకున్న సమ్మక్క సారలమ్మలు భక్తుల జయజయధ్వానాల నడుమ తిరిగి వన ప్రవేశం చేశారు. 4 రోజుల పాటు సాగిన మేడారం మహాజాతర వైభవంగా ముగిసింది. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలిచిన తల్లులకు భక్తులు బరువైన హృదయాలతో వీడ్కోలు పలికారు. కనుల పండుగగా మేడారం జాతర జరిగింది. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మహాజాతర ఆద్యంతం కనుల పండుగగా సాగింది. రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశ నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. వనదేవతలను దర్శించుకున్నారు. మేడారం వనం జన సందోహంగా 4 రోజుల పాటు కోలాహలంగా జాతర జరిగింది. వనం వీడి జనంలోకి వచ్చిన వనదేవతలు తిరిగి వన ప్రవేశం చేశారు. అశేష భక్తుల చేత పూజలు అందుకున్న తల్లులు మళ్ళీ 2 ఏళ్లకు దర్శనిస్తామని అభయమిస్తూ అడవుల్లోకి తరలి వెళ్లారు. సూర్యాస్తమయ వేళ 7 గంటల 10 నిమిషాల సమయంలో పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద సాంప్రదాయ పూజలు నిర్వహించారు. డప్పు డోలు వాయిద్యాల నడుమ జనం చెంతకు వచ్చిన అమ్మలను తిరిగి వనప్రవేశానికి తీసుకెళ్లారు. చిలకలగుట్టకు సమ్మక్క, ములుగు జిల్లా కన్నెపల్లికి సారలమ్మ తరలి వెళ్లారు. జనాల్ని వీడి వనంలోకి వనదేవతల ప్రవేశంతో మేడారం మహాజాతర ముగిసింది. మహబూబాద్ జిల్లా గంగారాం మండలం పూనుగొండ్లకు పడిగిద్దరాజు, ఏటూరు నాగరం మండలం కొండాయికి గోవిందరాజులను గిరిజన పూజారులు తరలించారు. తల్లులు వనప్రవేశానికి వెళ్తున్న సమయంలో భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. సమ్మక్క తల్లికి జై, సారలమ్మ తల్లికి జై అంటూ చేసిన నామస్మరణలో మేడారం అడవంతా మారుమోగిపోయాయి. అమ్మల వన ప్రవేశాన్ని వీక్షించిన భక్తులు భారమైన హృదయాలతో వెనుదిరిగారు. భక్తులతో కిటకిటలాడిన మేడారం ఈ నెల 20న ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు గతంలో ఎప్పుడూ లేనంతగా పోటెత్తారు. ఉదయం, మధ్యాహ్నం, అర్ధరాత్రి ఇలా తేడా లేకుండా 24 గంటల భక్తులు తల్లుల దర్శనాలకు తరలివచ్చారు. జాతరకు 4 రోజుల ముందు నుంచే మేడారానికి భక్తుల తాకిడి మొదలైంది. వారంతల్లా లక్షల్లో భక్తులు తరలివచ్చారు. గద్దెల పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సరిగ్గా జాతర ప్రారంభానికి 1 రోజు ముందు నుంచి మేడారం భక్త జనసంద్రంగా మారింది. జంపనవాగు జనసంద్రంగా మారింది. అన్ని దారులు మేడారం వైపే అన్నట్లుగా మారిపోయింది. ఆఖరి రోజు శనివారం ఉదయం కూడా అదే రద్దీ కొనసాగింది. రాత్రికి అమ్మల వన ప్రవేశంతో భక్తులు ఇంటిబాట పెట్టారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులతో మేడారం గుడికి కొత్త శోభ చేకూరింది. జాతరలోపే పనులన్నీ పూర్తి చేయడం విశేషం. ఆదివాసీ సాంప్రదాయాలను, వనదేవతల చరిత్ర, గోత్రాలను తెలిపే విధంగా రాతి స్తంభాలపై చెక్కించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమన్వయ లోపంతో భక్తులకు కొన్ని చోట్ల ఇక్కట్లు జరిగాయి. జాతర అద్భుతంగా జరిగిన కొన్ని సందర్భాల్లో పోలీసుల అత్యుత్సాహం, అధికారుల సమన్వయ లోపం కారణంగా భక్తులు ఇబ్బందులు పాలయ్యారు. ముఖ్యంగా సమ్మక్క ఆగమనం తర్వాత క్యూ లైన్లో తోపులాట జరిగాయి. భక్తులని కూడా చూడకుండా పోలీసులు వారిపై తమ ప్రతాపం చూపెట్టడంతో కొందరు భక్తులు గాయాల పాలయ్యారు. వృద్ధులు, పిల్లలు అవస్థలు పడ్డారు. అధికారులు అధునాతన సాంకేతికను వినియోగించుకుంటున్నామని చెప్పిన ఓ దశలో పోలీసులు చేతులెత్తేశారు. ఇక ఆర్టీసీ సైతం భక్తులకు చుక్కలు చూపించింది. బస్సులు లేక గంటల సేపు భక్తులు మేడారం బస్టాండ్లో ఉండిపోయారు. మేడారం, తాడ్వాయి, పస్రా, ములుగు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తరలి వచ్చిన లక్షలాది మంది భక్తులు మేడారం ఇంకా భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ 4 రోజుల మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపనవాగులో పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. సమ్మక్క సారలమ్మకు చీర సారే, ఓడిబియ్యం పోసి దేవతలను మనసారా కొలుచుకున్నారు. తోపులాటలు, క్యూ లైన్లో గంటసేపు పడిగాపులు పడినా లెక్క చేయకుండా అమ్మవార్ల దర్శనాలను చేసుకున్నారు భక్తులు. క్యూ లైన్ల వద్ద మరింత పటిష్టంగా బందోబస్తు నిర్వహిస్తే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. మేడారంలో దర్శనాలు మాత్రం నిరాటకంగా జరుగుతూనే ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం అనంతరం కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి గద్దెలను దర్శించుకుంటున్నారు. భక్తులు అమ్మవార్ల సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో తిరిగి వనప్రవేశం చేయడంతో భక్తులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. కానీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని కొందరు భక్తులు వాపోయారు.